ఈరోజు ప్రపంచానికే సద్గురు అయినటువంటి వ్యాస భగవానుల వారు సిద్ధి పొందినటువంటి రోజు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సద్గురువులను నమ్మినవారు, సద్గతిని కావాలనుకున్నవారు ఆ వ్యాసదేవుణ్ణి, వ్యాస మహర్షిని తన గురువుతో సమానంగా భావించి వేడుకోవాలి. అయితే మన పీఠంలో చిన్నస్వామి ఏదో నిర్ణయంతో జరగవలసినవన్నీ జరిగాయి. యజ్ఞం అయిపోయింది, గురు పూజ అయిపోయింది. అయితే వ్యాసుడు పుట్టినరోజు అంటున్నారు. అది సమంజసం కాదు. వ్యాసుడు పుట్టడానికి కారణం అనేది వేరేగా ఉంది. ఆ సమయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ వ్యాసుడు వేదములను, వేదాంగములను, పురాణాలను, ఇతిహాసాలను, కావ్యాలను వీటన్నిటినీ కూడా తినగించిన ఆయనకు ఒక నిండుతనం అనేది ఏర్పడలేదని మనసులో బాధపడుతున్న సమయంలో నారద మహర్షి వచ్చి అడిగి కారణం తెలుసుకొని అప్పుడు వ్యాసునికి చెప్పాడు, నువ్వు చేయవలసినవన్నీ చేసావయ్యా, కానీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వ్యాసం ఏదైనా రాశావా అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆలోచించాడు, లేదు లేదు, విష్ణు భగవాన్ని గురించి నేనేమి కూడా చేయలేదన్నాడు. అయితే అదే నీకు వెలుతుగా ఉంది, ఆ పని నువ్వు చెయ్యు అని చెప్పారు నారదుల వారు. అప్పుడు వ్యాస భగవానుల వారు వెంటనే ఉద్యుక్తుడై ఆయన శ్రీ విష్ణు మహాభాగవతాన్ని వ్రాయటానికి పూనుకొని ఆయన యొక్క ఆ మహాభాగవతం పూర్తయ్యేసరికి సరిగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈ రోజుకే అయ్యిందనమాట. ఈ రోజుకి మహాభాగవతం అనేది పరిపూర్ణమైంది కనుక దేవతలంతా పుష్పవర్షం కురిపించారు. 14 లోకాల వారు కూడా పరవశించారు. అందరూ కూడా ఆనందించారు. మరి వ్యాసనంలో కూడా పరిపూర్ణమైనటువంటి వికాసం, తేజం వచ్చింది. అందులోనూ పరిపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజునే ఆ గ్రంథం పూర్తి అవటము, ఆయనకు సిద్ధి కలగటము, పరిపూర్ణుడయ్యాడు కనుకే అది పూర్ణిమ రోజు కనుక ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా భావించి మనవారు పూజ చేస్తున్నారు. అయితే దీనికోసం నేను ఎందుకు చెప్పానంటే చాలామంది కాస్త పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోలేక ఇదిగో పులి అంటే అదిగో తోకనే రకంగా మారి ఉన్నారు కనుక జనం వాళ్ళు కొంచెం తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్పాను. తరువాత చెప్పడానికి మరి ఆ భగవంతుని గురించి లీలా విశేషాలు ఎంతైనా మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే శైవులు వేరుగా, వైష్ణవులు వేరుగా, ఇలాంటి ఆ వైషమ్య దోషాలతోటే ఈరోజు మన హైందవం అనేది విడిపోతుంది. శివ విష్ణువుల తాలూక సమైక్యత భావంతో ప్రపంచమంతా ఆవిర్భవించింది, వృద్ధి పొందింది. అది చివరికి నశిస్తుంది కూడా వాళ్ళిద్దరి కారణంగా. కనుక ఇటువంటి పర్వదినంలో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి గురు పూజ మనం చేసుకొని ధన్యులమయ్యాము. ప్రతి ఒక్కరికి గురు కరుణ అనేది నిండుగా, మెండుగా, దండిగా ఉండాలని నా మనోవాక్య కర్మణ వేడుకుంటూ గురుదేవుని ప్రార్థిస్తున్నాను. నా గురువు ప్రణవానందం భార్గందాచార్యం. ఆయనలోనే ఇప్పుడు నేను ఎప్పుడు వ్యాసుని చూసుకుంటాను, ఆయనలోనే సర్వం దర్శిస్తాను. ఇంకొకరు నాకు తల్లి ఉన్నారు, ఆ తల్లి కూడా నాతో కొంతవరకు నడిచింది. ఇప్పుడు ఆమె
సంపూర్ణ నిగ్రహం పొంది విగ్రహంగా మారిపోయింది. మరి కొన్నాళ్ళకి విగ్రహం ఇక్కడ కూడా ఈ శరీరం అవుతుంది. కనుక అందరికి కూడా శాంతి 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 రక్ష. ఓం.